ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ క్రిమినల్ మాస్టర్ గారైన రాధా గారు కర్ణాటక నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ శ్వాసాహారం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా అనంత ధన్యవాదములు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదములు. తర్వాత ఈరోజు నాకు ఈ వేదికపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో జూమ్లో వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ధన్యవాదములు సార్. నా సబ్జెక్టు శ్వాసాహారము. శ్వాసాహారం అంటే అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే శాకాహారము, మితాహారము, ద్రవాహారము, తర్వాత మాంసాహారము, ఇన్ని రకాల ఆహారాలు విన్నాము. కానీ శ్వాసాహారం అంటే ఏమబ్బా అనిపిస్తుంది కదా. కానీ ఈ శ్వాసాహారము ఇప్పటిది కాదు. మనము మన తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచిను మనము జన్మ తీర్చుకునే, అంటే మరణం వరకును ఆ శ్వాసాహారంతోనే మనం జీవిస్తాం. మన శరీరము పుట్టి చిన్నదిగా పుట్టి పెద్దదై పెరుగుతుంది. కానీ శ్వాస మాత్రము అంతే ఉంటుంది, అప్పటికి ఇప్పటికిప్పుడును. ఈ శ్వాస ఎప్పటి నుంచి వచ్చిండేది అంటే అనాది కాలం నుంచి. సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచిను ఈ శ్వాసాహారం అనేది ఉంది. ఇది మనకు మానవులకు మాత్రమే కాదు, ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి అందరికీను, అన్నిట్లోనూ అంతా నిండిన ఆహారం అన్నమాట. అంటే దీన్ని ఎన్నో రకాలుగా విభజించినారు. అంటే దానికి పేర్లు పెట్టినారు. శ్వాస విద్య అని, ఆత్మ విద్య అని, ఆధ్యాత్మిక విద్య అని, రాజ విద్య అని రకరకాలుగా దీనికి ఎన్నో పేర్లు పెట్టినారు. ఈ శ్వాసాహారము మనము ఈ శ్వాస అనే దానితోనే పుట్టి పెరిగినాము. అంటే ప్రతి నిమిషం కూడా ఈ శ్వాసతోనే ఉన్నామన్నమాట. మాట్లాడేప్పుడు, తినేప్పుడు, తాగేప్పుడు, పని చేసేప్పుడు, చూసేప్పుడు, రాసేప్పుడు, చదివేప్పుడు, ఆట ఆడేప్పుడు ఎప్పుడును శ్వాసతోనే ఉన్నాము. కానీ మనం ఎప్పుడు గమనించలే, మనకు తెలీదు. శ్వాస మనలో ఉంటేనే మనము అన్నీ చేయగలుగుతాం అనేది మనకు తెలీదు. మన గురువు గారు వచ్చి విడదీసి మనకి అన్నీ చెప్పినాక మనము అవునా ఈ శ్వాస నుంచినే ఇంత జరుగుతా ఉందా, ఈ శ్వాస మీదే ఆధారపడినామా అనేది అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు మనకి తెలీదు. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ శరీరానికి ఎంత గౌరవము, మర్యాద. రండి, కూర్చోండి, తినండి, తాగండి, బాగున్నారా, ఎంత బాగా గౌరవం ఇస్తారు, మర్యాద ఇస్తారు, మనతో ఎంతో బాగా ఆహ్వానిస్తారు. కానీ ఈ శ్వాస అనేది పోయిందంటే అప్పుడు మనతో ఒక నిమిషం కూడా మన ఇంట్లో ఉంచుకోరు, బయట పడేస్తారు. అంటే ఈ శ్వాస ఉన్నంతసేపు ఇది శివము, ఈ శ్వాస పోయిందంటే శవము. ఈ శరీరానికి ఏమి కూడా విలువ లేదు. మనము ఎంతో కష్టపడి సంపాదించి ఎంతో బాగా కట్టుకోండే ఇంట్లో కూడా మనతో ఉంచుకోరు. మనము శ్వాసాహారంతో ఉన్నంతసేపే మనకి అన్ని మర్యాదలు, గౌరవాలు మనకి
జ్ఞానము, ఆరోగ్యము, ఆనందము, సుఖము, సంతోషము అన్నీ కూడా అది ఉంటేనే ఈ శరీరానికి విలువ. అది ఉంటేనే మన ఆత్మ మన ఆత్మతో మనము ప్రయాణము చేయడానికి సాధ్యము. ఎంత విలువ, గౌరవాన్ని ఈ ఈ శ్వాస ఉన్నంత వరకు మన హ్మ్, అహం అనేది ఎంతో చూపించుకుంటామనమాట. నాకన్నా లేదు, నేనే అంతా. నా నుంచినే అయితా ఉంది. నేను లేకపోతే ఏమీ అయ్యలేదు. అనే వరకు అనే అహం అనేది మనకి అంతవరకు ఉంటుందనమాట. చూడండి, ఈ ధ్యాన సాధన వరకు వచ్చిందంటే, మనము ఎంతో పుణ్యం చేసినామనమాట. ఈ శ్వాస ఉన్నప్పుడు మేడం, మేడం ఏమన్నా చెప్తారా? ఈ శ్వాస ఉన్న కంటిన్యూ మేడం మీరు. ఆ! ఓకే. ఓకే. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ ఈ శరీరానికి ఎంత విలువనిస్తారో, హ్మ్. ఈ శ్వాస పోయిందంటే మనకి ఏమాత్రము మన శరీరానికి విలువ అనేది లేదు. అంటే వేరే ప్రాణి, పక్షులు కూడాను అవి ఆహ్, ప్రాణత్యాగం చేసినాక ఆహ్, దాని శరీరము ఏదో ఇంకో దానికి ఉపయోగిస్తారు. కానీ ఈ మానవ శరీరం మాత్రము ఏమేమిటికి కూడా పనికిరాదు. మనము ఈ ధ్యాన సాధన ఎలాగంటే మన శ్వాసను గమనిస్తున్నంత సేపు అంతరంగంలోనే తీసుకెళ్తుంది. ఈ శ్వాస మన అంతరంగంలోకి తీసుకెళ్తుంది. ఈ శ్వాస స్థూలం నుండి సూక్ష్మానికి తీసుకెళ్తుంది. మొదట భారంగా ఉంటుంది. తర్వాత అంతర్యానం కూడా చేయిస్తుంది. మనము గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ ఉంటే ప్రాణశక్తి ప్రవాహం కూడా మనకు అనుభూతి చెందుతాము. ఈ శ్వాసాహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే మనము అంత ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయుష్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఈ శ్వాస విద్య కర్మయోగం కింద, జ్ఞానయోగం కింద ర రా చాలా విలువైనది. ఈ శ్వాస విద్య హ్మ్. కర్మయోగము, రాజయోగం కింద ఉన్నతమైనది. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో చాలా బాగా వివరించి చెప్పారనమాట. రాజవిద్య, రాజగుహ్య యోగంలో. ఈ శ్వాసాహారము ఇప్పటిది కాదు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉండే శ్వాస. అన్ని ప్రాణి పక్షుల్లో, చెట్లు చేమల్లో ఆహారం. చెట్లు చేమలకు కూడా ఇది ఆహారము. ఇది అనాది కాలం నుండి ఆహ్, వచ్చిన ఆహారము. కృతయుగంలో తపస్సు అన్నారు. ద్వాపర యుగంలో యోగా, యోగ విద్య అన్నారు. ద్వాపర యుగంలో యోగ సాధన అన్నారు. త్రేతాయుగంలో యోగ విద్య అన్నారు. ద్వాపర యుగంలో యోగ సాధన అన్నారు. కలియుగంలో ధ్యానము అన్నారు. ఈ ధ్యానము ద్వారా మనము ఎంత సాధన చేస్తే అంత పొందవచ్చు. ఈ శ్వాసాహారాన్ని బ్రహ్మ శ్వా ఈ శ్వాస విద్యని, శ్వాసాహారాన్ని శ్వాస విద్య అని, బ్రహ్మ విద్య అని, రాజ విద్య అని, ఆత్మ విద్య అని కూడా అంటారు. ఈ ఆత్మ విద్య మన వరకు వచ్చింది అంటే మనము 400 జన్మలు ఎత్తి ఈ ఆహ్, తోవకి ఈ హ్మ్, త్రో ఈ మార్గానికి వచ్చినామనమాట. 400 జన్మల్లో ఎన్నో అనుభవాలు పొంది ఈ మార్గానికి వచ్చినాము. ఎత్ ఈ విద్య అందరికీ అంత సులభంగా దొరకదు. మనము ఎన్నో అనుభవాలు పొంది అంటే పూజలు, స్తోత్రాలు, జపాలు అన్నీ చేసి దాని ఫలము అంటే అవన్నీ అనుభవించి ముందుకు వచ్చినాకే ఈ శ్వాస గురించి మనకి తెలుస్తుంది. ఇప్పుడు కూడాను ఎంతో మందికి ధ్యానం గురించి చెప్తే మాకు టైం లేదంటారు.
మాకి ఆ! కానీలే అంటారు. చూద్దాము అంటారు. అట్లా ఎన్నో రకాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ స్థితికి రాలేదనమాట. అట్లా అని మనం పూజలు, స్తోత్రాలు, జపాల్లోనే ఉంటే ప్రయోజనం లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో మా మా పరమాత్మ అంశం నుంచి మనం వచ్చిందది. ఆ పరమాత్మతోనే మనం మిలనం కావాల్సిందే. అదే ముక్తి. మోక్షము. అది కావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా. ధ్యానం నుంచి జ్ఞానం పొంది ముక్తి అనేది పొందవలసిందే. ఈ విద్య ఈ ఈ విద్య మన వరకు వచ్చిందంటే మనము ఎంతో శ్రేష్ట ఉత్కృష్టమైన విద్య ఇది. ఈ ఆహ్, విద్యను మనము అభ్యసిస్తూ సాధనలో ఉన్నామంటే మనము ఎంతో శ్రేష్ఠులమనమాట. బ్రహ్మ విద్య మనకు ఇంతకు ముందు జన్మల్లో పూజలు, స్తోత్రాలు, జపాలు అన్నీ చేసేస్తాము. కానీ ఇప్పుడు అదే బావుంటుందని దాంట్లోనే ఉండే కయ్యలే కదా! ఆ! ఎట్లా అంటే ఇప్పుడు మనము ఆహ్, కాలేజుకు పీహెచ్‌డీ చేయాలంటే నర్సరీ, ప్రైమరీ, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజు అన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటే దాటినాకే అన్నిట్లోనూ మనము ఉత్తీర్ణులైతే మాత్రమే మనము పీహెచ్‌డీ వరకు రాగలుగుతాము. అట్లా మనము ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే అవన్నీ కూడా ముగించి అవన్నిట్లోనూ మనము సాధన చేసినే వచ్చినామనమాట. అందుకే మనము ఈ ఈ మార్గంలో ఉన్నామంటే హ్మ్. ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల హ్మ్. సొసైటీలు కూడా నేను కొన్ని సొసైటీలకంతా పోయొచ్చినాను. అన్నిట్లికన్నా సరళమైంది, సులభమైంది అంత ఆహ్, త్వరగా దీని నుంచి ఫలితాన్ని కూడా పొందగలిగే అంత మార్గం ఇది ధ్యాన మార్గము. ఈ ధ్యాన మార్గంలో మనము ఎంత వరకు ముందుకెళతామంటే ధ్యాన సాధన ఎక్కువ చేయాలి. ధ్యాన ప్రచారం ఎక్కువ చేసినంత మనకి ఆరోగ్యము, ఆయుష్షు, ఆనందము అన్నీ కూడా దొరుకుతాయి. ఈ శ్వాసను పట్టుకుంటే ఎవరికి ఏది కావాలో అది వస్తుంది. ఈ శ్వాస స్థూలం నుండి సూక్ష్మానికి తీసుకెళ్తుంది. మనము దాన్ని గమనించినంత వరకు గమనించినంత మనకు ఎంతో జ్ఞానము లభిస్తుంది. వెనుకటికి ఋషిమునులు ఈ విశ్వా ఆహ్, ఈ శ్వాసాహారం వలన వందల ఆహ్, ఆహ్, వందలు కాదు వందల సంవత్సరాలు జీవించే వారికి త్రిలోక జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ శ్వాస విద్య కర్మయోగం కింద, జ్ఞానయోగం కింద రాజవి రా ఆహ్, ర చాలా గొప్ప విద్య. ఈ శ్వాసాహారాన్ని తీసుకున్నంత మనకి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం నుండి ముక్తి పొందుతాము. ఆధ్యాత్మిక పరంగా, శాస్త్రీయ పరంగాను అంచనా వేస్తే ఈ విద్య చాలా శ్రేష్టమైన విద్య. ఈ విద్య 64 కళల్లోనూ హ్మ్. అత్యుత్తమమైన ఆత్మ విద్య. ఈ ఈ విద్య ఒకటి మనము ఎప్పుడు సాధన చేస్తామో, మనకి కావలసిన జ్ఞానమంతా వేరే విద్యల వల్ల దొరుకుతుంది. కృతయుగంలో ధర్మము 4 పాదాలుండేది. అప్పుడు అధర్మము, అన్యాయము అనేవి లేనే లేవు. తృప్తి, సంతోషము, త్యాగము, ఆరోగ్యము అనేవి తాండవించేది. అందరూ ఎప్పుడూ తపసాధనలోనే ఉండేవారు. వీరి ఆయుష్షు లక్షల, లక్షల సంవత్సరాలు ఉండేది. దీనంతటికి కారణము హ్మ్. వీరి జ్ఞానం కూడా బ్రహ్మాండమంతా ఉండేది. దీనికి కారణము శ్వాసాహారము. అంటే వీరు తపస్సు సాధన నుంచినే వీరు ఈ ఈ జ్ఞానాన్ని పొందగలిగినారు. త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలు, అధర్మము ఒక పాదం ఉండేది. అప్పటికి యజ్ఞయాగాదులు ప్రారంభమైనాయి. దశరథ మహారాజు కూడా పుత్ర ప్రాప్తి కోసం హ్మ్.
పుత్రకామేష్టి యాగం చేసి నలుగురు పుత్రులను పొందినారు. వారిని ఆహ్, విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపి అక్కడ వశిష్ఠ గురువులో వీరికి విద్యాభ్యాసమంతా అయినాక ఆత్మజ్ఞానాన్ని బోధించి, ఆహ్, ఆ జ్ఞానం ద్వారా హ్మ్. ఆ జ్ఞానాన్ని బోధించి ఇంటికి పంపినారు. అంటే ఈ వ అప్పటికి ఇప్పుడు మన పిల్లలకి చదువు కావాలంటే మాస్టర్‌నే ఇంటికి పిలిపించుకొనేస్తాం. కానీ అప్పుడు అట్లా కాదు. రాజాదిరాజులు ఎట్లా వాళ్ళైనాను గురుకులానికి పంపించి వాళ్ళ పిల్లల్ని చదువు చెప్పించేవాళ్ళు. విద్య నేర్పించి ఆ గ వృత్తి విద్యలన్నీ అయినాక ఆత్మవిద్య, ఆత్మవిద్యను కూడా చెప్ హ్మ్. తెలిపిన తెలిపి ఆత్మవిద్యను కూడా బోధించి గురువులు వీళ్ళని పంపేవాళ్ళు. శ్రీరామచంద్రుడు ఆత్మవిద్య సాధన చేసి మనకు ఆహ్, ఆదర్శమూర్తిగా, దేవుడిగా నిలిచిపోయినాడు. వాయన వారు బోధించిన ఆత్మవిద్య ఇ ఇప్పటికిను వశిష్ఠ గీత అని గీత వశిష్ఠ గీత అనే పుస్తక రూపంలో అందరికీ మనకు లభిస్తుంది కూడా. శ్రీరామచంద్రునికి విశ్వామిత్రులు ఆత్మవిశ్వాసాన్ని బోధించారు. వశిష్ఠులు హ్మ్. ఆత్మ విద్యను బోధించారు. ఆహ్, అప్పుడు వారు ఆహ్, ఎందుకు ఇంటికి వచ్చినాక వా వారు కొంచెము సందేహంలో ఉన్నప్పుడు వశిష్ఠులు వారు చెప్పినారు, "మీరు యోగ యోగం చేయండి. అంటే యోగాభ్యాసము ఎక్కువ చేసుకుంటే మీ సందిగ్ధాలకి ఆహ్, ఏమి అనేది మీకే తెలుస్తుంది" అని చెప్తారు. అప్పుడు వారు యోగాభ్యాసం ఎక్కువ చేసి వారి కర్తవ్యాన్ని వారు పూర్తి చేయగలిగి మనకు ఆదర్శంగా నిలిచిపోయినారు. అట్లే ద్వాపర యుగంలో ఆహ్, కృష్ణ పరమాత్ముడు అంటే ద్వాపర యుగంలో ఆహ్, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు ఆ యుద్ధ రంగంలో అందరిని చూసి ఓహ్! ఇంతమంది గురువులు, తాతలు, తండ్రులు, బ బంధువులు, దాయాదులు ఇంతమందిని చంపి ఈ రాజ్యంలో నేను సుఖపడలేను. నాకు వద్దు పరమాత్మ నేను యుద్ధం చేయను అని అర్జునుడు కృష్ణ పరమాత్మనికి చెప్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, "లేదు నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలా. నీ కర్తవ్యం చేయాలా అంటే ఆహ్, నీవు ముందుగా జ్ఞానం తెలుసుకోవాలా. ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే" కృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపిచ్చి కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము 3 కూడాను వివరించి చెప్పి, "నీవు ధ్యాన యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తేనే నీ కర్తవ్యమేమి అనేది తెలుస్తుంది" అని కృష్ణ పరమాత్ముడు చెప్పినప్పుడు, అర్జునుడు కూడా ధ్యానం చేసి, తన కర్తవ్యాన్ని తను తెలుసుకొని, అప్పుడు యుద్ధం చేసి హ్మ్. హ్మ్. తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు. అట్లా మనము ధ్యానం వల్ల మన కర్తవ్యాలని మనము సరిగ్గా నిర్వర్తిస్తాము. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆహ్, త ధ్యానము అంటే తపస్సు. తపస్సంటారు. ఇప్పుడు మనం ధ్యానం అంటాము. వాళ్ళు యోగం అంటారు. యోగా సాధనతోనే వారి కర్తవ్యాన్ని వారు చేశారు. ఈ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళే పూర్తిగా చేశారు. అట్లే హ్మ్. అప్పుడు అట్లా ప్రచారమైంది. ఇప్పుడు కలియుగంలో 2500 సంవత్సరాల కిందట గౌతమ బుద్ధుడు తాను ఎన్నో రకాల హ్మ్. అంటే ఆహ్, వ హ్మ్. అందరి ప్రాబ్లమ్స్ అంద ఎన్నో రకాలుగా ఆహ్, అందరి ప్రజల ఆహ్, కష్ట సుఖాలు, బాధలు అన్నీ చూసి
దీనంతటికీ కారణమేమి తెలుసుకోవాలా? వాళ్ళందరూకి మనము ఆహ్, ఎట్లా దీన్ని పరిహారం చేసుకునే విధానం చెప్పాలా అని తాను హ్మ్, భార్యని, పిల్లల్ని, సంసారాన్ని రాజ్యాన్ని వదిలేసి అడవులకు పోయి అక్కడ ఎంతోమంది గురువులను కలిసి అనేక రకాల సాధనలు చేస్తారు. అనేక రకాల సాధనలు యోగా ఆహ్ రకరకాల సాధనలు చేసి ఆహ్, ఆ యోగాల వల్ల ఏమీ ప్రయోజనం పొందలేక తను చాలా విసిగి ఒకరోజు ఒక బోధి వృక్షం కింద కూర్చొనేసినాడు. దీనికంతా కారణమేమి? ఇన్ని రకాల యోగ సాధనల వల్ల కూడాను ఏమీ కాలే కదా! ఎట్లా దీన్ని కనుగొనేది అని కూర్చొనేసి తన శ్వాసను తను గమనిస్తా కూర్చున్నప్పుడు ఒక జాము గడిచేపటికి తన నాడీ మండల శుద్ధి జరిగింది. రెండో జాము అయ్యేప్పటికి తనకి హ్మ్, ఎన్నో రకాల ఆహ్, జ్ఞానము అంటే మూడో కన్ను అంటారు కదా! జ్ఞాన నేత్రము అప్పటికి హ్మ్, తనకి తెలిసింది. తర్వాత మూడో జాము అయ్యేప్పటికి తను హ్మ్. అ అంతే ఆత్మ ఎన్నో లోకాల్లో జ్ఞానాన్ని కూడా తీసుకొనొచ్చింది. తనకి అప్పుడు అవన్నీ అర్థమైపోయి, నాలుగో జామ్ వచ్చేప్పటికి బ్రహ్మానందం, ఆత్మానందం అనేది చాలా చాలా వరకు బ్రహ్మానందంలో మునిగిపోయి, ఓహ్! ఇంత మంచి అనుభవం అయింది కదా! ఓహ్! దీన్ని నేనొక్కడే పొందేది కాదు. అందరికీ ప్రచారం చేయాలా అని అప్పుడు అందరికీ ఊరూరు తిరిగి అందరికీ ఈ శ్వాస విద్యను ఆనాపానసతి ధ్యానమని దాన్ని అందరికీ ప్రచారం చేసినారు కలియుగంలో. అట్లే హ్మ్. కొన్ని రోజులు అంటే 2500 సంవత్సరాల కిందట గౌతమ్ బుద్ధుడు చేసిండేది. కానీ మన గురువు గారు 40 సంవత్సరాల కిందట తాను తన స్నేహితులైన రామచన్నారెడ్డి అనే వారి ద్వారా ఈ ధ్యాన ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఈ ఆనాపానసతి ధ్యానమని ఈ ధ్యానాన్ని తెలుసుకొని మనందరికీ ప్రచారం చేసినారు. వీళ్ళు తెలుసుకొని ఒక్కరే ఎలా ప్రచారం చేసినారంటే ఎంత కష్టపడ్డారంటే ఆహ్, వారు ఫెర్టిలైజర్స్ కంపెనీలో పనిచేస్తూ ఆహ్, వారికి ఫీల్డ్ వర్క్ ఉండేది. ఆ ఫీల్డ్ వర్క్‌లో రోజు రైతుల దగ్గరకు పోయి, వాళ్ళ కంపెనీ విషయాలు మాట్లాడి, దాని జతలో ఆహ్, కడపటికి ఈ ధ్యానం గురించి చెప్పి, ఆ ధ్యాన ప్రచారం చేశారనమాట. అట్లే వారానికి ఒక రోజు ఒక, ఒక ఆదివారమో ధర్మవరమో ఒక ఆదివారం, అనంతపురమో ఒక ఆదివారం, కర్నూలు ఒక ఆదివారం, హైదరాబాదు. అట్లా ఒకరు ఒక వారం ఒక ఊరికి పోయేది. ఆ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళనెవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో కలిసి హోటల్‌కెళ్ళి టిఫిను, భోజనము ఏదో ఒకటి చేసి, వాళ్ళకి కావలసినట్లుగా మాట్లాడి, వాళ్ళ జతలో ఉండి, వాళ్ళకి ధ్యానము చెప్పి, చేయించి వచ్చేవారు. అట్లే బస్ స్టాండ్‌లో కూర్చున్నప్పుడు పల్లీలమ్మేవాళ్ళు, బఠానీ అమ్మేవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో నేను ఆ పల్లీలంతా కొంటాను. ఎంతవుతుంది? ఎంతసేపయితుంది నీవమ్మేకి? ఆ టైములో నేనదంతా కొనేస్తాను. నీవు ఒక గంట కూర్చొని ధ్యానం చెయ్యి అని వాళ్ళ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకి ధ్యాన ప్రచారం చేసినారు. అట్లా వాళ్ళ ఇంటి వద్ద కూరగాయలమ్మే వాళ్ళెవరైనా వస్తే, "ఈ కూరగాయలన్నీ నేనే కొంటాను. నీవు ఒక గంట కూర్చొని ధ్యానం చెయ్యి" అని వాళ్ళతో ధ్యానం చేయించి, ఇట్లా ఎంత కష్టపడి అందరికీ ధ్యానమనేది ప్రచారం చేసినారు. కానీ మనము ఎంత సులభంగా మన ఇంట్లో మనము జూమ్‌లో, యూట్యూబ్‌లో, మొబైల్‌లో మనం ఎంత సులభంగా ధ్యాన ప్రచారం చేస్తా ఉన్నాము. వాళ్ళెంత కష్టపడ్డారంటే, దాంట్లో ఒక పైసా భాగం కూడా మనం కష్టపడతా లేదు. ఇంత మంచి ధ్యాన మార్గాన్ని చూపించిన మన గురువు గారికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు.
తర్వాత ఈ ధ్యాన ధ్యానము ఆది కాలం నుంచి వచ్చింది కదా! కృతయుగంలో ఏమన్నారు? దీన్ని తపస్సు అన్నారు. అప్పుడు వాళ్ళు వారు లక్షల సంవత్సరాలు అంటే ఆ తపశ్శక్తితోనే లక్షల సంవత్సరాలు బతికే జీవించేవారు. అదే త్రేతాయుగానికొచ్చేప్పటికి 3 పాదాల ధర్మము, ఒక పాదము అధర్మంతో ప్రారంభమైంది. అప్పుడు ఆహ్, అప్పుడు హోమాలు, యజ్ఞాలు, యాగాలు కూడా ప్రారంభమైనాయి. అప్పుడు అప్పుడు వారి జీవన విధానంలో మార్పు చూడండి. తపశ్శక్తి అనేది తగ్గినప్పుడు వాళ్ళ ఆయుష్ ప్రమాణం కూడాను వేలలో ఉండేది. అట్లే త్రేతా ద్వాపర యుగానికొచ్చేప్పటికి, ద్వాపర యుగంలో వారు 2 భాగాలు ధర్మము, 2 భాగాలు అధర్మంతో కూడి తపశ్శక్తి అనేది ఇంకా తగ్గింది. అప్పుడు వాళ్ళ ఆయుష్ ప్రమాణము వందల సంఖ్యలో ఉండేది. ఇప్పుడు మన కలియుగంలో 3 పా 3 పాదాల ధర్మము, ఒక పాదం అధర్మము ఉండే దానివల్ల నో చూడండి మన ఆయుష్ ప్రమాణము పదుల సంఖ్యలో వచ్చేసింది. ఇంత జ్ఞానము తెలుసుకొని మనము ఈ ఈ మార్గము యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కూడా మనం ఇంకా చేయకుండా చాలా తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. అందుకే మనకిప్పుడు తెలిసిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, అందరిని అందరికీను తెలిసేలా చేసి, అందరినీ ఈ మార్గానికి తీసుకురావాలని మన గురువుగారి ఆకాంక్ష. వారి ఆకాంక్ష మనమందరూ కలిసి నెరవేర్చాలని నా ఆశ కూడాను. కానీ ఇప్పుడు హ్మ్. వారు ఎంత కష్టపడ్డారో అప్పుడు ఆహ్, ఆ కాలంలో రాజాదిరాజులు, ఋషిమునులు అందరూ కూడాను వారికి ఏమైనా కావాలంటే అంటే తపస్సు చేయాలంటే అడవులకు పోయి సంసారాన్ని, తర్వాత రాజ్యాన్ని వదిలి, ఆహారాన్ని వదిలి ఆహ్, వ సంవత్సరాల తరబడి తపస్సు చేసి వారికి కావాల్సింది అంటే రాజ్యం కావాలంటే తపస్సు, భార్య కావాలంటే తపస్సు, పుత్ర సంతానం కావాలంటే తపస్సు. ఇట్లా ఏమి కావాల్సిన తపశ్శక్తితో సంపాదించి అంత కష్టపడి సంపాదించినారు. కానీ మనము అట్లా కాదు కదా! మన ఇంట్లో మనము మన భార్యాపిల్లలతో, తర్వాత మన తల్లిదండ్రులతో, అత్తమామలతో కావలసిన పదార్థాలు వేడి వేడిగా, రుచి రుచిగా చేసుకొని తింటూ, మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకుంటూ అంటే భార్యగా మన సంసారం అనే సా నా నౌకలో మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. కానీ భర్తగా వారు ఉద్యోగము, స సంపాదన ఉద్యోగము, వ్యవహారము, వ్యాపారము ఏదైనా కావచ్చు. దాంట్లో వారి సంపాదన ధర్మ మార్గంలో న్యాయంగా సంపాదించి, ఆ తీసుకో ఆ సంపాదించిన సంపాదనతోనే మనం జీవనము సాగిస్తూ మన కర్తవ్యాన్ని మనం పూర్తి నిర్వర్తించాలి అని మన గురువుగారు ఎంత సులభ మార్గంలో మనకు చెప్పినారు కదా! మనము ప ఈ పగలంతా సంపాదన అంటే 50% ప్రాపంచికము, 50% ఆధ్యాత్మికములో గడపాలని చెప్తున్నారు. ప్రాపంచికం అంటే ఈ ప్రాపంచికానికి వస్తేనే మన సంపాదన. అది న్యాయంగా, ధర్మంగా సంపాదించి రాత్రంతా మన ఆధ్యాత్మిక మార్గానికి సమయాన్నివ్వండి. మీరు ఏది వదిలే పని లేదు. అన్నీ చేస్తూ, అన్నిట్లో ఉంటూ ఈ ధర్మ మార్గాన్ని అనుసరించి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచండి అని మన గురుగారు పదే పదే చెప్తా ఉండారు. మనం కూడా ఈ ధ్యానాన్ని ఎక్కువగా పంచాలా. ఎందుకు పంచాలా అంటే మన మొగురే బావుంటే కాదు. అందరూ కూడా మనతో పాటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవనం సాగించాలా అంటే సంసారంలో నిర్వాణం పొందాలా అంటే ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన సాధన అనేది చేయాల్సిందే. ఈ ధ్యాన సాధన వల్ల మనము ఏమి కావాల్సిన
పొందొచ్చు. కానీ ఏమంటారంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి, అన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తా ఉన్నాము. మాకేమీ దొరకలేదు అంటారు. కానీ కళ్ళు మూసుకొని వట్టి ధ్యానం చేస్తే మాత్రమే కాదు. మన గురుగారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు కూడా మనం పాటించాల. అంటే ఆచరించాల. అవి ఆచరించినప్పుడే మనకి ఈ జ్ఞానం వల్ల ఆహ్, మనకి ఏమి కావాలో అవన్నీ తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే నా అనుభవం. నాకిప్పుడు 70 సంవత్సరాలు. నేను ఒక టాబ్లెట్ కూడా మింగను. పద్ 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాను. నేనొచ్చింది మోక్ష మార్గం పొందాల. అంటే నేను భగవద్గీత క్లాస్‌కి పోయేదాన్ని. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, యోగం చెయ్యి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం నుంచి ముక్తి వస్తుంది అని. నేను ఆ ముక్తి కోసమనే ఈ ధ్యాన మార్గానికి చేరుకుంటే నాకి అదే వస్తా ఉంది. నాకు విడుదల. సంసారంలో చాలా చిక్కులుండేది. ఒక్కోటి చాలా బాగా విడుదలయిపోయింది. నేను ఇప్పుడు ఈ మార్గంలోనే పూర్తిగా ఉండిపోయినాను. ఈరోజు ఎందుకో చాలా ట్రబుల్ ఇచ్చి నాకెందుకో కొంచెం మైండ్ అప్‌సెట్ అయిపోయింది. ఎందుకిట్లా అయిపోయా అనేది నాకి డౌట్ నిలిచిపోయింది. అట్లా అందుకే మన గురువుగారు అందుకే కదా మనకి ఆహ్, వర్ ఎప్పుడూను ధ్యాన మహాచక్రాలని, ట్రెక్కింగ్‌లని, శాకాహార ర్యాలీలని ఇవన్నీ ఎందుకు పెట్టినారంటే, దాని నుంచి ధ్యాన ప్రచారము ఎక్కువగా జరుగుతుంది. ఆ ధ్యాన ప్రచారంలోనూ మనం సేవ చేయగలుగుతాము. సేవ అంటే పాంప్లెట్స్ పంచేది కూడా ఒక సేవ. పోయి అక్కడ మన శారీరకం శ్రమతో కూడా చేయొచ్చు. లేదా మనం ఇంట్లో కూర్చొనే ఆహ్, ధ్యానాన్ని ఈ విధంగా పంచొచ్చు. లేదా మనకేది కాలేదా మన దగ్గరుండే డబ్బులతో పీఎంసీకి ఆల్ ఇచ్చి, లేదా ఎక్కడో శాకాహార ర్యాలీ, ధ్యాన మహాచక్రాలు నడిచే దగ్గర ఎంతో ఖర్చుంటుంది. ఆ ఖర్చుకు మనం డబ్బులిచ్చి కూడా మనము ఆహ్, సా సేవ అనేది పొందొచ్చు. ఈ సేవ కూడా చాలా చాలా వరకు మనకి మనతో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మనము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇవన్నీ తప్పకుండా చేయాల. ధ్యానం చేయాల, ధ్యాన ప్రచారం చేయాల, స్వాధ్యాయం చేయాల. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది మాత్రమే కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాల. ఆచరణ చేసి మనతో మనము, మనతో మనము చెక్ చేసుకోవాల. స్వాధ్యాయం చేసుకోవాల. మనతో మనము అధ్యయనం చేయాల. ఎట్లా? మనం మాడే మాట, మనము చేస్తుండే పని, మనం చూసే చూపు అన్నీ కూడా మనం ప్రతి క్షణం కూడా మనతో మనము చెక్ చేసుకుంటా ఉండాల. అదే స్వాధ్యాయము. సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యము అంటే ఎవరెవరో మహాత్ములు వారందరితోనూ మనము కలుస్తూ ఉండాల. మనము ఈ ధ్యాన మహాచక్రానికి హ్మ్. శాకాహార ర్యాలీ‌కందరికి అన్నిటికి ఎందుకు వెళ్తామంటే, అక్కడ ఎంతోమంది సజ్జనులు వచ్చుంటారు. వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకొని, మనము అలవరుచుకోవచ్చు. ఆ తర్వాత ఆహ్, ధ్యానం కూడా సామూహిక ధ్యానము. అక్కడ వందల, వేల మందితో సామూహిక ధ్యానం అనేది చేస్తే, మన శక్తి, జ్ఞానం కూడా ఎక్కువగా పొందుతాము. అట్లా ఈ ధ్యాన మార్గం అనేది చాలా చాలా శ్రేష్టమైన మార్గము. ఈ ధ్యాన మార్గంలో మనము ఎన్నెన్నో పొందవచ్చును. ఎందుకంటే మనం ఎవరికో కాలేదంటే, మనకు కాలేదంటే ఎంతోమంది మాస్టర్‌లందరిది వింటా ఉన్నాం కదా! వాళ్ళందరూ ఏం కావాల్సిన సాధిస్తా ఉండారు. ఎందుకు ఎట్లా అయితా ఉంది అంటే, ఈ ధ్యాన సాధన వల్లే వాళ్ళకు అన్నీ లభిస్తా ఉంది. అది మనము గుర్తించల్లా. మనం కూడాను ఎంత ఎక్కువగా సాధన చేస్తున్నామంటే, మనతో మనము ఎక్కువగా ఉన్నామంటే, మనతో మనం ఎక్కువగా గమనించుకుంటూ, మనము ధ్యాన సాధన చేస్తూ ఉంటే, మనం కూడా తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతాము. ఈ ఈ ధ్యానము అంటే తపస్సు. ఈ తపస్సు చేసి వెనుకటి కాలంలో తపశ్శక్తితో వ్యాస మహర్షులు మహాభారతాన్నే వ్రాసినారు. తర్వాత వాల్మీకి మహర్షి ఆయన ఒక బోయవాడు. ఆహ్, వేటగాడు. దారిలో పోయే అందరికీను ఎన్నో
తొందరలు చేసి బా బాధలతో, హింసలతో వారి దగ్గర ఉండేదంతా తీసుకొనెళ్ళి వారి సంసారము పోషించేవారు. అట్లా వాళ్ళు కూడాను ఈ తపశ్శక్తి నుంచి వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథాన్ని రచించారు. అలాగే అన్నమయ్య కూడా మనకు తెలిసినంతలో అన్నమయ్య కూడా కా ఈ తన సాధనలో ధ్యాన సాధనలో కనుక్కొని కాయపు ఊపిరిలో ఘని ఉన్నది యోగీంద్రులకి అని చెప్పినారు. అంటే మనము యోగ సాధన చేసే వాళ్ళకి వాళ్ళ ఊపిరిలో ఘని ఉన్నది. వాళ్ళకి తెలుస్తుంది. యోగ సాధన చేసే వాళ్ళకి జ్ఞానము అనే ఘని అర్థమైతుంది అని వారు చెప్పినారు. తర్వాత వీరబ్రహ్మయ్య వారు కూడాను ఈ ధ్యాన సాధనతోనే కాలజ్ఞానాన్నంతా రాసినారు. ఇట్లే చెప్పుకొని పోతే ఎంతో మంది మహానుభావులు ధ్యాన సాధనతోనే తపశ్శక్తితో తపశ్శక్తి, ధ్యాన సాధన అంతా ఒకటే. అప్పుడు తపస్సు అనేవాళ్ళు, మనం ఇప్పుడు ధ్యానం అంటా ఉండాము. ఈ సాధనతోనే హెచ్చు హెచ్చు జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినారు. మనం కూడా ఇలాగే ప్ర ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, అందరికీ దీన్ని ఎక్కువగా పంచుతూ, మన జ్ఞానాన్ని మనం ఆచరణ చేస్తూ, మనం వినిండే జ్ఞానము ఆచరణ చేయాల. ఎంత విన్నానో మనం ఆచరణ అనేది లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే మనము ఈ సాధనలో ఎక్కువగా ముందుకు పోయి ఆ! మనము మనతో మనము ఉ ఉద్ధరించుకోవాల. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాల. ఎవ్వరు కూడా రారు. ఎవరి నుంచి కూడా సాధ్యం లేదు. అందరూ మార్గం చూపిస్తారు. ఆ మార్గంలో పోయేది మనమే. ఇంత మంచి మార్గానికొచ్చినామంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఢిల్లీకెళ్ళాలంటే కార్‌లో పోవచ్చు, బస్‌లో పోవచ్చు, నడకతో పోవచ్చు. ఆహ్, తర్వాత ఫ్లైట్‌లో పోవచ్చు. ఇన్ని రకాలుగా పోవచ్చు. కానీ ఒక్కోటి ఎంతెంత టైం తీసుకుంటుంది కదా! అట్లా అన్ని మార్గాలు చూసుకొని ఈ మార్గానికొచ్చేసినామిప్పుడు. ఈ మార్గం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడమే. అంత సులభమైన మార్గము. ఈ మార్గము అంత శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది ఈ ఈ మార్గము. ఈ మార్గము అంటే శ్వాసాహారం. ఈ శ్వాస విద్యను మనం ఎక్కువగా అవలంబించినంత మనము ముందుకెళ్తాము అని నాకు తెలిసినంత అల్ప జ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి అవకాశం ఇచ్చిన మాస్టర్స్‌కంతా ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.